హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియో స్పెషల్ ఏమంటే ఇంకా దివాళీది. నేను లాస్ట్ వీడియో అయితే మీకు దివాళీ క్లీనింగ్ అండ్ టిప్స్ అన్ని షేర్ చేశాను. నెక్స్ట్ వీడియో వచ్చేసి నేను దీపావళికి ఎలా డెకరేట్ చేసుకుంటాను, ఏ ఐటమ్స్ యూస్ చేస్తున్నాను ఈ ఇయర్. మీరు లాస్ట్ 2 ఇయర్స్గా చూసారంటే నా దివాళీ వీడియోస్లో మీరు చూసిండొచ్చు. ఎవ్రీ ఇయర్ ఏదైనా కొంచెం చేంజ్గా ఇల్లంతా బ్యూటిఫుల్గా డెకరేట్ చేసుకుని అయితే నాకు చాలా ఇష్టము. సో అలాగే మీకు అందరికీ చూపిస్తాము. బిఫోర్ చేసేక ముందు ఏమేమంతా నేను రెడీ చేసుకున్నాను అనేసి ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. సో ఏమేమి అనేసి ఐటమ్స్ చూపిస్తాను. నేను కొన్ని వచ్చేసి ఇవి తీసుకున్నాను అనమాట. సెంటర్లో వచ్చేసి వాటర్ వేసి ఫ్లవర్స్ పెట్టేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ 2 పీసెస్ సెట్ ఇది. ఇది మనకు మీషోలో అవైలబుల్లో ఉంది. నేను ఇవి రెండు వచ్చేసి మీషోలో కొన్నాను. అండ్ ఇవి వచ్చేసి నాట్ ఓన్లీ పర్టిక్యులర్ దివాళీకని కొన్నది కాదు, నా సీమంతం అప్పుడు ఇంటి ముందర లేకపోతే దేవుని దగ్గర కానీ లైక్ అవుట్ సైడ్ ఇంకా సీమంతంలో డెకరేట్ చేయడానికని ఇది కొనుక్కున్నాను. నేను ఇది లింక్ అయితే పెడతాను మీకు, మీషోలో కొన్నది. నాకు ప్రైస్ అయితే గుర్తులేదు సిన్స్ కొన్ని మంత్స్ అయింది కాబట్టి. అండ్ ఇంకొకటి ఇది యాక్చువల్లీ చెప్పాలంటే దీనికైనా స్ట్రాంగ్గానే ఉంది. ఇది వచ్చేసి నేను ఆన్లైన్లో కొనలేదు, ఇది చిక్పేట్లో కొనుక్కొచ్చాము మేము రిటర్న్ గిఫ్ట్స్ పర్చేస్ చేసినప్పుడు. దానికైనా నాకు ఈ క్వాలిటీ అయితే బాగా నచ్చింది. అండ్ కొంచెం ఒక 50 రూపీస్ ఏమో డిఫరెన్స్ రెండింటికి. అండ్ ఇది దీంతో వచ్చేసి లోటస్ లాగా ఉంది, దీంతో వచ్చేసి దియాస్ లాగా ఉంది. అండ్ సెంటర్లో మనము వాటర్ వేసి ఫ్లవర్స్ పెట్టి ఇక్కడ క్యాండిల్స్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ ఇది కూడా 2 సెట్స్ ఇలా ఉంటుంది. అండ్ ఇవి 4 వచ్చేసి మనకు నేను చెప్పాను కదా, డోర్ ఎంట్రన్స్ కానీ ఏదైనా ఫంక్షన్స్ కానీ పూజల్లో కానీ యూజ్ చేసుకోవచ్చు మనము. ఇది వచ్చేసి ఇంకొక ట్రే అనమాట. అవైతే గోల్డెన్ పాలిష్ ఉంది. ఇది సిల్వర్, జర్మన్ సిల్వర్ కాదు, బట్ ఇట్స్ అ కైండ్ ఆఫ్ జర్మన్ సిల్వర్ ఓన్లీ. చాలా బాగుంటుంది ఇది. మనం చూసాము ఇప్పుడు చాలామంది యూజ్ చేస్తున్నారు ఇలాంటి ట్రే. అయితే నేను ఇలాంటిది అరౌండ్ 6 కొనుక్కున్నాను. ఇది నాట్ ఓన్లీ నేను చెప్పాను కదా, నేను ఒక్క మాట కొంటే అవి ఫెస్టివల్స్కి కానీ లేకపోతే ఇంట్లో ఫంక్షన్స్కి అన్నిటికీ యూజ్ చేసేలాగా థింక్ చేసి కొన్నది. అండ్ ఇది కూడా 6 పీసెస్ కొన్నాము సీమంతం అప్పుడు. దీంతో 1 ట్రే ఒకటి బయట పెట్టుకున్నాను. దీంతో లక్ష్మీదేవి పెట్టి పూజ చేసుకోవడానికి దీపావళి రోజుకని ఇది ఒకటి బయట పెట్టుకున్నా. అండ్ ఇది వచ్చేసి సేమ్ అలాంటిదే, కొంచెం డిఫరెంట్గా ఉంది. అండ్ ఇక్కడ మీరు చూసారంటే పిచ్వాయ్ ప్రింట్ది ఇలా వస్తుంది సెంటర్లో, చాలా బాగుండింది. అండ్ ఇది కూడాను అంతే, మనకు ఏదైనా టేబుల్ మీద కానీ లేకపోతే మనకు సెంటర్ పీస్ లాగా యూజ్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది. ఇది ఒకటి పెట్టుకున్నాను. అండ్ ఇవి 4 కొన్నాము. దాని తర్వాత నేను రెగ్యులర్గా పెట్టుకునే దియాస్ ఇది కొని నాకు ఒక 3-4 ఇయర్స్ అయిపోయింది. అరౌండ్ 50 ఇచ్చి కొన్నాను. అండ్ ఈ ట్రేస్ వచ్చేసి ఇది వచ్చి నాకు అరౌండ్ 250 ఏమో పడింది. అండ్ ఇది వచ్చేసి 200 అనమాట. అండ్ ఇవన్నీ చిక్పేట్లోనే కొన్నది. ఇది వచ్చేసి నేను ఎక్కడో బయట వెళ్ళాను, అక్కడ చూసాను దివాళీ టైంలో. ఇది ఒక 3-4 ఇయర్స్ అయిపోయింది కొన్ని. అండ్ 50 రూపీస్ ఈచ్. మనకు బెంగళూరులో అయితే ఇంత తక్కువ దొరకదు, కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. నాకు అప్పుడు ఈచ్ 50లో దొరికింది ఇవి 2. అండ్ ఇలాంటివి కొంచెం కలర్ డిఫరెంట్గా ఉంది, సేమ్ పీసెస్ అయితే దొరకలే, బట్ ఓకే అనేసి ఇవి 2 కొనుక్కున్నా. ఇంకా ఇలాంటివి చిన్ని దియాస్. అండ్ ఇది వదిలి నా దగ్గర ఉండే. అండ్ ఇది మీరు చూసారంటే నన్ను రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసి ఉంటుంది. లాస్ట్ ఇయర్ నేను హ్యాండ్మేడ్ చేసిన దియాస్ అనమాట. ప్లెయిన్ తీసుకొని దీనికి ఇలా బ్యూటిఫుల్గా డెకరేట్ చేశాను, మిర్రర్స్ అంతా పెట్టి, లేసు కుందన్స్ అంతా పెట్టి. అండ్ ఇది వచ్చేసి లాస్ట్ ఇయర్ చేసిండేది, ఇది యూస్ చేసుకుంటున్నాను. దీని తర్వాత ఇంకా కొన్ని ఫ్లవర్స్ అన్నీ ఉన్నాయి కదా, లైక్ హ్యాంగింగ్స్ అవన్నీ యూస్ చేసుకొని దాని తర్వాత లైట్స్ ఇవన్నీ పెట్టేసి డెకరేట్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇదైన తర్వాత బిఫోర్ నరక చతుర్దశి వెనకాల రోజే నేను ఇవన్నీ డెకరేట్ చేసుకొనేస్తా, ఎందుకంటే పండగ రోజు అయితే నాకు టైం కుదరదు. అండ్ దాంతోపాటు పాపను పెట్టుకొని నాకు కష్టమవుతుంది ఇవన్నీ చేసుకోవడానికి అనేసి నేను 1 డే బిఫోర్ అయితే ఇవన్నీ చేసుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ డోర్ ఎంట్రన్స్లో అయితే అన్ని డెకరేట్ చేసుకుంటాను. అండ్ రంగోలీ ముగ్గు కూడా పెట్టుకుందాము అనేసి నేను. అండ్ ఈ ఫ్లవర్స్ అంతా వచ్చేసి ఇప్పుడు కొన్నవైతే కాదు, ఒక్కొక్క టైము పాసిబుల్ ఉన్నప్పుడు కొన్నవి. అండ్ మా పక్కింటి నేబర్స్ ఉన్నారు కదా, వాళ్ళైతే విష్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు పాప ఉండేదాని వల్ల నేను ఎక్కువగా బయట కనబడను. అండ్ యూజువల్లీ కొంచెం తక్కువే, బట్ స్టిల్ ఇప్పుడు ఇంకా తక్కువ అయిపోయింది. సో కాబట్టి చూసి తను నాకు విష్ చేస్తున్నారు. తనకు విష్ చేసిన తర్వాత నా పని అయితే కంటిన్యూ చేశాను. అండ్ సింపుల్గానే
ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే మాకు బాల్కనీ ముందర ఉంది కదా కారిడార్, అది చాలా పెద్దగా అయితే లేదు. 2 ఫీట్ అంతే, ఒక 2 టైల్స్ అంతా ఉంది. కాబట్టి ఫుల్ కంప్లీట్గా అయితే చేయలేము, ఒక హాఫ్ అంతే. నడుచుకోపోవడానికి ఎవరికి ఇబ్బంది కూడా కాకూడదు కదా, దానికి తగినట్లయితే నేను ప్లాన్ చేసుకుంటున్నాను. అండ్ కొన్ని ప్లాన్స్ అయితే రెగ్యులర్గా పెట్టుకోవడానికి పెట్టింది. అండ్ సింపుల్గా మీరు చూసారంటే రెగ్యులర్గాను కొంచెం ఆ బుద్ధ స్టాచ్యూ కానీ, చెట్లు, కొన్ని వాల్కి పెట్టిండేటివన్నీ అలాగే ఉంటుంది. నాకు చాలా ఇష్టము. మనకు చూడడానికి ఒక పాజిటివ్గా అనిపిస్తుంది అండ్ చాలా బాగుంటుంది ఇలా చేసుకోవటము. మీకు ఎవరికైనా డోర్ ఎంట్రన్స్లో ఇలా ఉంది అంటే కొంచెము బాల్కనీ ఏదైనా మీకు నచ్చినట్లు మినిమల్ బడ్జెట్లోనే చేసుకోవచ్చు. ఇవంతా చాలా ఎక్స్పెన్సివ్ ఏం కాదు. అండ్ ఇట్ టుక్ అ టైం. నాకు ఇవన్నీ డిసైడ్ అవ్వడానికి కొంచెం టైం పట్టింది. అలా పెట్టుకొని డెకరేట్ చేసుకున్నవే. లాస్ట్ ఇనిషియల్ బిగినింగ్ ఆఫ్ ది వీడియోస్ చూస్తే ఇవన్నీ ఏముండలేదు. అండ్ 1 by 1 అలా చేశాను. అండ్ ఫస్ట్ ఈ ఉర్లీ ఏదైతే తీసుకున్నాం కదా అవి పెట్టుకున్నాను. అండ్ దియాస్ అండ్ ఫ్రెష్ ఫ్లవర్స్ కూడా కొన్ని పెట్టుకున్నాను. పెటల్స్ ఉంటాయి కదా, పువ్వు. సో అవన్నీ వచ్చేసి చిన్నవన్నీ ఉండింది. డోర్ కడపలకి అయితే పెట్టుకున్నాను. ఇంకా మిగతా పూలు అయితే నేను ఉర్లీలో యూస్ చేసుకుందామని. యూజువలీ నాకు కలర్ ముగ్గులు అంతగా 100% ఇష్టమేమి ఉండదు. ఎందుకంటే వైట్ అండ్ తర్వాత ఎర్రమన్ను వస్తుంది కదా, ముగ్గుపిండి ఎర్రమన్నుతో పెట్టే ముగ్గులే నాకు చాలా నచ్చుతుంది. ఓన్లీ దివాళీ టైంలో కలర్ఫుల్ లైట్స్ గా ఉండాలి, లైట్స్తో పాటు కలర్ఫుల్గా ఉండాలనేసి నేను కలర్ ఓన్లీ ఈ టైంలో యూస్ చేస్తా. ఈ కలర్స్ అయితే ఇట్స్ బీన్ లైక్ 5-6 years అయింది అనుకుంటాను తీసుకొని. నేను సేమ్ యూస్ చేస్తున్నాను. నా దగ్గర ఉండే కలర్స్ ఒక 6 కలర్స్ పౌడరు చిన్నగా ఇలా పెట్టుకున్నాను. అండ్ అదర్ ఫెస్టివల్స్కి అంతా వచ్చేసి మన ట్రెడిషనల్ ఉంది కదా ముగ్గులు, అవే ఫాలో అవుతాను నేను. నాకు కొన్నంతా వచ్చేసి పాత పద్ధతుల్లోనే చాలా ఇష్టము ఉన్నాయి కొన్ని. సో దాంతో అదొక్కటనమాట. సో ఇలా ఈ స్టెన్సిల్ అయితే తీసుకున్నాను. కలర్ ముగ్గులు మనం చేతిలో వేయడానికి స్టెన్సిల్స్ చాలా బాగుంటుంది. ఇలా నీట్గా దాన్ని పెట్టుకొని కదలకుండా స్టెన్సిల్ని కలర్స్ అయితే ఇలా ఫిల్ చేసుకున్నాను. ఇది చిన్నగా ఉంది కాబట్టి దీనికి ఇంకొన్ని మనము ఫిల్లింగ్ చేస్తాము అనేసి ఈ ముగ్గులు అయితే పెట్టాను. ఇది నేను ఫింగర్స్లోనే డ్రా చేసింది ఫ్లవర్స్ చేసేసి దానికి కలర్స్ అయితే ఇలా ఫిల్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఎక్కువగా ఆయిల్తో దీపాలు అయితే పెట్టలేమో, ఎందుకంటే ఆయిల్ బయట వచ్చిందన్నా కూడా అవి మెయింటైన్ చేసుకోవడానికి కూడా చాలా కష్టం అవుతుంది. కాబట్టి కొన్ని మాత్రమే 1 or 2 దీపాలు పెట్టి మిగతావి అయితే క్యాండిల్సే యూస్ చేస్తాను. అండ్ క్లీనింగ్ కూడా మనకు చాలా ఈజీ అయిపోతుంది. అండ్ చాలా గాలి ఉంటుంది. యూజువలీ దివాళీ టైంలో గాలి కొంచెం ఎక్కువే. అండ్ అటుపక్క ఓపెన్ ఉండే దానివల్ల మాకు బాగా గాలి కూడా వచ్చి ఒక్కొక్క మాట స్టాప్ అయిపోతుంది. కాబట్టి నేను ఇలా ప్లాన్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ సెంటర్లో అయితే బౌల్లో వాటర్ వేసి ఫ్లవర్స్ అయితే దాని చుట్టూ అరేంజ్ చేసి, అన్నిటికీ అయితే క్యాండిల్స్ నేను పెట్టట్లేదు. దీంతో అంతా ఆయిల్ పోయకండి. ఇలాంటివి చాలా ట్రెండ్ అవుతుంది కదా, అందరూ తీసుకుంటున్నారు. ఆయిల్ వేస్తే ఇది స్పాయిల్ అయిపోతుంది, యాక్చువల్లీ వాష్ చేయలేమంత క్లీన్గా. సో ఐటమ్స్ కొనటం ఎంత ఇంపార్టెంటో అవి ఎలా యూస్ చేయాలి, కేర్ఫుల్గా ఎలా మెయింటైన్ చేసుకోవాలి, ఎలా యూస్ చేయాలి అనేది కూడాను చాలా ఇంపార్టెంట్. మనం ఎట్లంటే అట్లా రఫ్గా హ్యాండిల్ చేసామంటే ప్రోడక్ట్స్ అయితే వేస్ట్ అయిపోతుంది. కాబట్టి కొంచెం మనం ఆలోచించి యూస్ చేస్తే చాలా లైఫ్ లాంగ్ కూడా కొన్ని రోజులకు బాగుంటుంది మెయింటెనెన్స్ చేసే దానివల్ల. మీకు అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. See you all in the next video. Until then, take care and bye-bye.